నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నందరాడ ఆర్ఎస్కే పిహెచ్సి అంగన్వాడీ కేంద్రాల సందర్శన. కలెక్టర్ కీర్తి చేకూరి. వైవిధ్యమైన డిగ్రీలు సాధించడం డాక్టర్ రామారెడ్డి ప్రత్యేకత. విద్యాభూషణ బిరుదుతో సత్కారోత్సవంలో మంత్రి దుర్గేష్. 49వ డివిజన్లో 2,20,00,000తో పనులు. టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులేశారు గాని సౌకర్యార్థాలపై శ్రద్ధ లేదు. క్వారీ ఏరియా మహిళలు చైతన్యవంతులు. తేడా వస్తే తిరగేస్తారు. అవుట్లెట్ డ్రైన్ కి శంకుస్థాపనతో పాటు మరో డ్రైన్ నిర్మాణం. సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలో ఎమ్మెల్యే బాసు. రాజానగరం మండలం నందరాడ ప్యాక్ సొసైటీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో నిర్వహిస్తున్న సేవలు, పనితీరు గురించి సిబ్బందితో సంభాషించారు. నందరాడ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ కీర్తి చేకూరి అక్కడి చిన్నారులతో మమేకమయ్యారు. పిల్లల పేర్లు, వారి యొక్క స్నేహితుల వివరాలు వారి నుంచి తెలుసుకుంటూ వారిలో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా చిన్నారులతో ఆటలు ఆడించి పిల్లలు ఆలపించిన జాతీయ గీతాన్ని విని ప్రత్యేకంగా అభినందించారు. చిన్నారుల్లో ఆసక్తి పెంచే క్రమంలో వినూత్నంగా ఆలోచిస్తూ వారికి తగిన ప్రోత్సాహం అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. ఈ తనిఖీలలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా సహకార అధికారి ఎం వెంకటరమణ, రాజానగరం తహసీల్దార్ దేవి, ఇతర సమన్వయ శాఖల సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట పాల్గొన్నారు. వైవిధ్యమైన డిగ్రీలు సాధించడం డాక్టర్ రామారెడ్డి ప్రత్యేకత అని, నిజమైన బహుముఖ ప్రజ్ఞాశాలి అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బిసి రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కరి రామారెడ్డి 73 ఏళ్ల వయసులో 73 డిగ్రీలు సాధించి శతమానానికి చేరువవుతున్న శుభతరుణంలో స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్లో సుహృన్ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం విద్యాభూషణ బిరుదుతో సత్కారోత్సవ సభ నిర్వహించారు. మంత్రి దుర్గేష్ తో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి మునిరత్నం నాయుడు, పుర ప్రముఖులు దాట్ల బుచ్చి వెంకటపతిరాజు, జిఎస్ఎల్ సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలుగు వెలుగు డాక్టర్ అరిపిరాల నారాయణరావు స్వాగతం పలికారు. మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి అధ్యక్షత వహిస్తూ అసమాన ప్రజ్ఞాశాలి, నిత్య విద్యార్థి, సరస్వతి పుత్రుడు డాక్టర్ రామారెడ్డిని నగర ప్రముఖుల సమక్షంలో అభినందించాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వివరించారు. ధర్మ జాగరణ అఖిల భారత సహ ప్రముఖ్ కాలే శ్యామ్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీకే విశ్వేశ్వరరెడ్డి, పెరుమల రఘునాథ్, పిపి శ్రీనివాస్, ఎర్రాప్రగడ రామకృష్ణ, ఎం జితేంద్ర, మేడిశెట్టి తిరుమల కుమార్, గంటి లలిత తదితరులు మాట్లాడుతూ డాక్టర్ రామారెడ్డి వృత్తిలో బిజీగా ఉంటూ ఇన్ని డిగ్రీలు సాధించి కూడా ఎలాంటి భేషజం లేకుండా ఉన్నారని అన్నారు. ఇలాంటి వ్యక్తి రాజమండ్రికి గర్వకారణమని పేర్కొంటూ 100 డిగ్రీలు సాధించి నిండు 100 ఏళ్లు ఆనందంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామారెడ్డిని విద్యాభూషణ్ బిరుదు ప్రదానంతో నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. డాక్టర్ రామారెడ్డికి క్షేత్రపాలన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ అర్చకులు శేషవస్త్రం ప్రసాదం అందజేశారు. పలువురు అభినందనలతో ముంచెత్తారు. తనకు జరిగిన సన్మానానికి డాక్టర్ రామారెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ విద్యా వ్యాసంగాన్ని ఒక వ్యాపకంగా మలుచుకున్నానని అన్నారు. మంతెన కేశవరాజు, గోరెంట్ల రవిరామ్ కిరణ్, ఓలేటి సత్యనారాయణ, అల్లు బాబీ, పివిఎస్ కృష్ణారావు, మాస్టర్ రాజు, క్రోవిడి సుబ్రహ్మణ్యం, కవితా ప్రసాద్, జీవి రమణ, సూరపురెడ్డి తాతారావు, ఆర్ సుబ్బారావు, ప్రయాగ సుబ్రహ్మణ్యం, గుబ్బల రాంబాబు, కరటూరి శ్రీనివాసరావు, ప్రసాద్ రెడ్డి, నూజిల్ల రామసుబ్రహ్మణ్యం, పరస జగన్నాథరావు, నూజిల్ల శ్రీనివాస్, విఎస్ఎస్ కృష్ణకుమార్, నల్లగొండ రవిప్రకాష్, సత్యవరపు గోకుల మురళి, దేశిరెడ్డి బలరామనాయుడు, నున్నా సీతారామయ్య, పిల్లి నిర్మల, సురేష్ తదితరులు పాల్గొన్నారు. చెప్పాలేమో కూడా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇన్ని మ్యాన్ అవర్స్, ఎంతమంది గొప్ప వాళ్ళ యొక్క మ్యాన్ అవర్స్ ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు కదా.
మరి అది నా కోసం ఎంత స్పెండ్ చేస్తున్నారంటే మరి అది ఇక్కడ మీ అందరికీ సామాన్యంగా డౌట్ రావాలి. అంటే పాత్రికేయులందరికీ తెలుసు ఏంటి మామూలుగా అయితే 2 డిగ్రీలు చేస్తారు, లేకపోతే 3 పీజీ చేస్తారు, లేకపోతే ఇంకో పిహెచ్డి చేస్తారు. 73 వరకు ఎలా పాక్కుంటే వెళ్ళిపోయింది, ఇది ఏదో కొంచెం గమ్మత్తుగా ఉంది అని ఖచ్చితంగా సందేహం రావాలి. అసలు జరిగింది ఏమిటంటే అలా వరుస పెట్టి మొదలెట్టుకుంటూ వెళ్ళాను. ఉదాహరణకి లాలో వెళ్ళాను, ఎల్ఎల్బి అయింది, బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్, అది ఇదంతా అంతే, గోల్డ్ మెడల్ అంతా. తర్వాత ఏమో లా మరిగేశాను, 5 ఎల్ఎల్ఎంలు చేశాను. ఆ తర్వాత ఏమో ఎల్ఎల్ఎంలతో ఊరుకోవడం పెట్టి పిహెచ్డీ చేద్దాం, లాలో పిహెచ్డీ చేశాను. క్లాసులు చెప్పడం ఇష్టం కాబట్టి బీఈడీ చేశాను, బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్. ఎంఈడీ చేశాను, యూనివర్సిటీ టాపర్. సరే పిహెచ్డీ చేసేద్దాం ఎడ్యుకేషన్లో, అయిపోయింది. అలాగే ఇలాగా వరుస పెట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాను. అలా వెళ్తుండేటప్పటికి 23, 24 అలా వెళ్తుందన్నమాట బండి. ఈ లోపల మోస్ట్ వేరీడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కేమో లిమ్కా బుక్ ఎక్కడం జరిగింది, వరల్డ్ రికార్డ్స్ కూడా కొన్ని ఎక్కడం జరిగింది. ఆ తర్వాత మనలో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే కావాలని గిల్లుతుంటారు. ఎవరన్నా మనల్ని డాక్టర్ గారికి 2 డిగ్రీలో అని అంటుంటే పక్కన ఇంకోళ్ళు సుధాకర్ గారు అని ఒక ఆయన ఉన్నారు, దూరదర్శన్లో పనిచేస్తారు, ఆయనకు 100 ఉన్నాయి. పార్థిబన్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెన్నైలో ఉంటాడు, ఆయనకు 130 ఉన్నాయి. ఇవి గిల్లుడు అనమాట. ఇప్పుడు ఏంటిది వీళ్ళు ఎక్కడికి తెస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ బయోడేటాలు ఇవి చూసేటప్పటికి వాళ్ళు పాపం ఎంఏలు 10, 15 చేశారు, సరే బాగానే ఉంది అంతవరకు. ఏదో 1, 2 పిహెచ్డీలు చేశారు, బాగానే ఉంది. మిగిలిన సర్టిఫికేట్ కోర్సులు, పైగా సర్టిఫికేట్ కోర్సులు కూడా ఎలాంటివి, ఇండియన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళ వర్క్షాప్ 5 రోజులు సర్టిఫికెట్ వేసేసుకోవడం. అలాగే ఏదో కళాభారతి వారు తెలుగు రైటింగ్ మీద ఒక వర్క్షాప్ సర్టిఫికెట్ అది వేసుకోవడం. ఇలా చూసేటప్పటికి ఓహో ఇదా సంగతి అయితేనే మనం కూడా రాసి పెంచుకోవాలి అని చెప్పేసి సర్టిఫికేట్ మీద పడదాం అనుకున్నాం. కానీ పడేది ఏదో మరీ నాసి సర్టిఫికేట్లు కాదు, ఉత్తుత్తి నామక సర్టిఫికేట్లు కాదు అని చెప్పి శోధన చేశాను. శోధన చేయడం అంటే నిజానికి దేవుడు నా దగ్గరికి ఇచ్చాడు. అది యోగా థెరపీలో పిహెచ్డీ చేసేటప్పుడు యూజీసీ వాళ్ళు కొత్త రూల్ పెట్టారు, కనీసం 2 ఎన్పిటిఎల్ కోర్సులు చేయాలి రీసెర్చ్ మీద అనేటప్పటికి ఫండమెంటల్స్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, బయోస్టాటిస్టిక్స్ 2 ఎన్పిటిఎల్ కోర్సులు చేశారు. ఈ ఎన్పిటిఎల్ కోర్సులు అంటే ఏమిటంటే ఐఐటీలు, ఐఐటి మెడ్రాసు, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఖరగ్పూరు, కాన్పూరు, గౌహతి, రూర్కీ, వీళ్ళు ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, మొత్తం ఈ 8 మంది కలిపినటువంటి కాన్సార్టోరియం వీళ్ళు నిర్వహిస్తారనమాట. అంటే ఐఐటి లెవెల్ అంటే మీకు తెలియదే ఉంది, ఆ సర్టిఫికేట్ కోర్సులో చేరడం. రోజు మనందరికీ కూడా గర్వంగా మనం చెప్పుకునేటువంటి ఒక పేరు రాజమండ్రి అనగానే డాక్టర్ కర్రి రామారెడ్డి గారి పేరు. అటువంటి మనందరికీ గర్వకారణంగా నిలిచినటువంటి కేవలం వైద్యులు మాత్రమే కాదు, వారు వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి కర్రి రామారెడ్డి గారికి ఈరోజు ఆత్మీయ అభినందన సత్కారం చేసుకోవటం, ఇది మనందరికీ మనం చేసుకునేటువంటి సన్మానంగా భావించాలి. ముఖ్యంగా డాక్టర్ కర్రి రామారెడ్డి గారు 73 డిగ్రీలు చేశారనేటువంటి మాట మనం చెప్పుకున్నా, నిజానికి ఎవరైనా డిగ్రీలు చదివితే ఎలా చదువుతారంటే, మనం అందరం కూడా కాస్త కొస్త చదువుకున్న వాళ్ళం కనుక, ఆయన వైద్య వృత్తిలో ఉన్నారు కనుక వైద్య రంగానికి సంబంధించిన డిగ్రీలు చేయడానికే వారు మక్కువ చూపిస్తారు. దాంట్లోనే వారికి పరిణితి కూడా ఉంటుంది. నేను ఎకనమిక్స్ చదువుకున్నాను, ఎకనమిక్స్లోనే రీసెర్చ్ చేయడానికో లేకపోతే ఇంకోటి చేయడానికో నేను ప్రయత్నిస్తాను. లా చదివిన వారు లాలోనే మరో డిగ్రీ సాధించడానికి ప్రయత్నిస్తారు. కానీ రామారెడ్డి గారిలో గొప్పదనం వైవిధ్యభరితమైనటువంటి డిగ్రీలు వారి వైద్య వృత్తికి సంబంధించినవి అందులో ఎన్నున్నాయో నాకు తెలియదు, కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాంటివి, సోషియాలజీ లాంటివి, లేకపోతే ఇతరత్ర అనేక విభాగాలకి సంబంధించినటువంటి డిగ్రీలు సాధించడం అంటే అది అందరికీ సాధ్యపడే విషయం కాదు, కేవలం రామారెడ్డి గారికి మాత్రమే సాధ్యపడే విషయం. ఇది మనం పూర్తిగా పరిశీలిస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం.
ఒక విద్యను అభ్యసించిన తర్వాత దాని మీద మరికొన్ని డిగ్రీలు పొందడం అనేది పెద్ద కష్టం కాదు, కానీ ఒక రకమైనటువంటి వృత్తిలో ఉంటూ, పైగా ఇందాక అరుణ్ కుమార్ గారు చెప్పినట్లుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా బిజీగా ఉంటూ, మరో పక్కన ఇది డిగ్రీలు సాధించడానికి వీలుగా చదువుకోవటం అంటే ఇంతకు మించినటువంటి అవధానం మరొకటి ఉండదని నేను నమ్ముతున్నాను. మనం శత అవధానాలు చూస్తాం, సహస్రావధానాలు చూస్తాం, ఇది అంతకు మించినటువంటి అవధానంగా నేను భావిస్తా ఉన్నాను. అటువంటి డాక్టర్ కర్రి రామారెడ్డి గారికి ఇవాళ రాజమహేంద్రవరంలో క్రీమ్ అనుకున్న వాళ్ళు సాహితీ పరంగా కానివ్వండి, సమాజ సేవ విషయంలో కానివ్వండి, లేకపోతే రాజకీయ రంగంలో కానివ్వండి, ఒక క్రీమ్గా ఉన్నటువంటి వారందరూ వారికి ఈ అభినందన పురస్కారం చేయటం అంటే ఇది చాలా గొప్ప విషయం. వారికి వచ్చినటువంటి పిసి రాయ్ అవార్డు ఇందాక గురువులు చెప్పారు. నిజానికి అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ, ఉభయ రాష్ట్రాల్లో కానీ వచ్చినటువంటి మొట్టమొదటి తెలుగు వైద్యులు డాక్టర్ కర్రి రామారెడ్డి గారు. అటువంటి పిసి రాయ్ అవార్డు వారికి రావటం అది మనందరికీ గర్వకారణం. అది 2018లో ఇచ్చారా సార్? మీకు 2017లో ఇచ్చారు. ఈయన కొత్త కొత్త తెలుగు పదాలు నేను కూడా అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు, ఈ పదంకి అర్థం ఏంటంటే ఆ పదంకి అర్థం ఏంటి, అది ఒక పరిశోధన చేసి వాడుకలో ఉన్న పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి అర్థం ఏంటి, అదొక పెద్ద గ్రంథం వచ్చు అనుకుంటా. ఇప్పటికే చాలా రోజుల నుంచి వస్తుంది. 1135 అయ్యాయి. అది 3 గంటలకు పోస్టింగ్ పెడుతున్నారంటే ఇంక ఎప్పుడు పడుకుంటారు అసలు? 3 గంటల పోస్టింగ్, అంత ముందు 1 గంట వర్క్ చేయాలి. రాత్రి 12 అయినా సరే ఆయన పేషెంట్ పర్లేదు ఫోన్ చేయమని అంటారు. దేవుడు కొంతమంది అలా పుట్టిస్తాడు, వాళ్ళ పని చేయడమే. లేకపోతే ఆ డిగ్రీలు ఏంటి, అంబేద్కర్ది విన్నాను, నేను చూశాను. అంబేద్కర్ గారు ఇన్ని డిగ్రీలు చేశాడు. ఆయన అంటే కక్షతోటి కసితోటి నన్ను స్కూల్లోకి రానివరా, నన్ను ఇలా ఏమీ లేనివాడికి చూస్తారా అనేటువంటి ఒక కోపంతో, ఆ ఫైటింగ్ నేచర్ తోటి ఆయన మొత్తం ఆ టైంలో ఇండియాలో పొలిటీషియన్సే కాదు, ఇండియాలో ఎవరికీ లేనన్ని డిగ్రీలు, గ్రాడ్యుయేట్సే కాదు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డాక్టరేట్స్ సంపాదించాడు ఆయన. అది మనందరికీ తెలుసు. కానీ ఈయనవి దానికి 4 రెట్లు ఉన్నాయి. ఈయనదేంటి ప్యాషనా, అది ఆయనే చెప్పాలి. ఎందుకంటే ఇది ప్యాషన్ తోటి చేశారు. టైం ఎక్కడ పట్టుకుంటున్నారు, ఎలా చేయగలుగుతున్నారు. పోనీ ప్రాక్టీస్ అది పక్కన పెట్టేసాడండి. ఈయన ఇదే పని అంటే మొన్న బిధాన్ చంద్రరాయ్ అవార్డు వచ్చింది, బిసి రాయ్ అవార్డు. బిసి రాయ్ అవార్డు అంటే అది డాక్టర్స్కి ఇస్తారండి, చాలా పెద్ద అవార్డు. ఆల్ ఓవర్ ఇండియాలో సెలెక్ట్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి అవార్డు బిసి రాయ్ అవార్డు. ఆ అవార్డు వచ్చింది ఆయనకి. సో చెప్పాను కదా, కొంతమంది పనిచేయడం కోసమే పుడతారు. రామారెడ్డి గారు పనిచేయడం కోసమే పుట్టారు. ఆయన ఇందాక ఎర్రాప్రాగడ్ అన్నాడు సెంచరీ కొడతారని. సెంచరీ కొట్టడం ఈ డిగ్రీల్లోనే కాకుండా ఆయుర్దాయం కూడా ఆయన సెంచరీ కొట్టాలని చూస్తుంటే ఇప్పుడు వచ్చినప్పుడు పేపర్ చూస్తున్నాను. ఆ పేపర్లో కాలంలో రామారెడ్డి గారు రాసినటువంటి కాలంలో అన్నీ వస్తున్నాయి. ఒక పక్కన ఎక్కడైనా ప్రజెంటేషన్స్ ఇస్తే రామారెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ వీడియో ప్రజెంటేషన్ చూస్తే ఎప్పుడు ఎలా తయారు చేశారో చెప్పలేము. ఇంకా అసలు ఆయన డాక్టర్గా, ఇవాళ సైకాట్రిస్ట్గా మన గోదావరి జిల్లాల్లోనే ఒక అత్యద్భుతమైన డాక్టర్గా కానివ్వండి, అనేక రంగాల్లో, అన్ని రంగాల్లో పరిపూర్ణంగా నిష్ణాతుడిగా ఆయన సంపూర్ణ విజయాన్ని సాధించారు. ఎవరైనా రోల్ మోడల్గా తీసుకోవాలి, కాలాన్ని ఎవరైనా ఎలా వినియోగం తెలుసుకోవాలంటే అది డాక్టర్ గారు రాయాలి. అటువంటి కాలాన్ని సంపూర్ణంగా వినియోగించుకొని సమాజానికి ఒక మంచి రోల్ మోడల్గా ఆయన అన్ని విధాలా కూడా ఆయన జీవితాన్ని పరిపూర్ణంగా విజయం సాధించారు. భగవంతుడు ఇప్పుడే మా మాజీ పార్లమెంట్ సభ్యులు అరుణ్ కుమార్ గారు చెప్పారు, 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఆయన జీవించాలని చెప్పి సభాముఖంగా ఆయనకి ఆ భగవంతుడు ఆశీర్వచనం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, స్టేజ్ మీద ఉన్న, వేదిక మీద ఉన్న పెద్దలతోటి ఒక కమిటీ వేసినట్లయితే పుష్కరాలు సక్రమంగా జరుగుతాయి. అదే అభిప్రాయం ఇప్పుడు దుర్గేష్ వచ్చాక దుర్గేష్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక రామారెడ్డి గారి గురించి చెప్పాలంటే, జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళరా అంటారు. రామారెడ్డి గారి గురించి ఎవరైనా ఈ రాజమండ్రి సిటీలో తెలియదంటే అతనికి రాజమండ్రిలో ఏమి తెలియదు, ఒక అజ్ఞానిగా ఉన్నాడనే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక డిగ్రీ సంపాదించాలంటే తల్ల కిందలు అయిపోతారు. క్లాస్కి 2 టీ పెట్టుకుని 1 గంట దాకా తెగసరి వేసి మళ్ళీ తెల్లారి వేసి ఆఖరికి డిగ్రీ రాదాడికి 2-3 సబ్జెక్టులు పోతాయి. అసలు ఆయన 73 డిగ్రీలు అనేటప్పటికే షాక్ అయిపోతాయి ఎవరైనా, ఈ డిగ్రీలు ఎలా వచ్చేస్తున్నాడు.
ఇంకా మా కాలేజీకి కానీ మా స్కూల్కి కానీ ఆయన సంవత్సరానికి 2 సార్లు తీసుకెళ్ళి ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా పాస్ అవ్వాలి ఏంటి అని నేను చెప్పిస్తూ ఉంటాను. నేను 4 రోజుల క్రితం కూడా మా రాజమండ్రి ఇంటర్నేషనల్ స్కూల్లో ఆయన క్లాస్ తీసుకున్నాను. ఎందుకంటే ఆయనకి భగవంతుడు అపారమైనటువంటి శక్తి ఇచ్చాడు. కొందరికి ఇస్తాడు. మనం ఏది ఇంజనీరింగ్లో జాయిన్ అవుతాం, కష్టపడి ఏదో ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తాం, మెడిసిన్లో జాయిన్ అవుతాం, మెడిసిన్ కానీ అది మల్టిపుల్గా అది మన సినిమా చూస్తాం అపరిచితుడండి. టక్ పని అలా వచ్చి టక్ పని ఇలా వచ్చి అలా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక 49వ డివిజన్లో చేసినవి, చేస్తున్నవి, చేయాల్సినవి కలిపి మొత్తం 2,20,00,000 విలువైన పనులు ఉన్నాయని, వీటితో పాటు ఇంకా చేయాల్సిన పనులు కూడా దశల వారీగా చేస్తామని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 49వ డివిజన్లోని సింహాచల్ నగర్లో ఉన్న టిట్కో ఇళ్లకు సంబంధించి 6 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వాసు నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ 2014-2019 టీడీపీ పాలనలో నిర్మించిన టిట్కో ఇళ్లకు వైసీపీ హయాంలో చివరి దశలో వైసీపీ రంగులు వేసి లబ్ధిదారులకు ఇచ్చారని, రంగులు వేయించడంలో శ్రద్ధ, సౌకర్యాల కల్పన పనుల్లో చూపించలేదని విమర్శించారు. క్వారీ ఏరియాలో మహిళలు రాజకీయంగా మంచి చైతన్యం గలవారని, తేడా వస్తే అట్టు తిరిగేసినట్టు తిరిగేస్తారని ఆయన అన్నారు. ఇలా ఇళ్ల నుంచి డ్రైనేజీ వాటర్ బయటకు వెళ్లే దారి లేదని ఎమ్మెల్యే వాసు అన్నారు. మహిళలు చాలా బాధపడ్డారని తెలిపారు. అందుకే 6 లక్షల రూపాయలతో అవుట్లెట్ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే అక్కడి నుండి బయటకు వెళ్లడానికి 16,70,000 రూపాయలు వెచ్చించి మరో డ్రైన్ మంజూరు కోసం కమిషనర్ సందర్శనకు వెళ్లారని ఆయన చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతంలో మొత్తంగా 23 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించుకుంటున్నామని ఎమ్మెల్యే వాసు తెలిపారు. మాకు ఇష్టమైన పనులు కాకుండా ప్రజలది ఏది అవసరమో తెలుసుకుని వారి ఇష్టం ప్రకారం పనులు చేయడమే తమ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. రాత్రికి రాత్రి పనులు చేయలేకపోవచ్చని, చేసిన పనులు సంతృప్తికరంగా చేస్తే ప్రజలు కూడా ఆనందిస్తారని ఆయన తెలిపారు. ఈ వార్డే కాదు, అన్ని వార్డుల్లో కూడా ప్రజలకు అవసరమైన పనులు ఒక్కొక్కటిగా చేస్తున్నామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. డివిజన్ ఇన్ఛార్జ్ దొత్తరపు గంగాధర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి మొక్కమాటి సత్యనారాయణ, పందిరి మహదేవుడు, సత్రం డైరెక్టర్ సలాది ఆనంద్, నగర ఎస్సీసెల్ అధ్యక్షులు చాపుల చినరాజు, మదీనా సాహెబ్, అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. 49వ వార్డులో టిట్కో హౌసెస్ సుమారు 2014-19 ఆనాడున్న టీడీపీ గవర్నమెంట్ నిర్మించిన తర్వాత ప్రభుత్వం మారడంతో కాలయాపన చేసి చివరాఖరిగా మంచి వైసీపీ పార్టీ రంగులు వేసుకొని ఇచ్చారు. వీళ్ళకి పోలే రంగులు వేసి ఇచ్చినప్పుడు పనులు చేసి ఇచ్చేస్తుంటే చాలా ఆనందిస్తాం. అంటే రంగులు వేయించుకోవడంలో చూపించిన శ్రద్ధ పనుల్లో అయితే మాత్రం చూపించాల. అంటే నా మహిళా మనులు అందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళు సింహాచల్ నగర్ అంటే ఈ క్వారీ ప్రాంతంలో మహిళలు అంటే అంత ఆషామాషిగా ఉండరు. రాజకీయంగా చాలా చైతన్యం కలిగిన వాళ్ళు. తేడా వస్తే తిరగేస్తారు, అట్టును తిరగేసినట్లు వేస్తారు ఎవరినైనా సరే. వాళ్ళు చాలా బాధపడ్డారు వచ్చినప్పుడు. ఒకటి దారుణం ఏంటంటే ఈ యొక్క హౌసెస్ నుంచి డ్రైనేజ్ వాటర్ బయటికి వెళ్ళేది లేదు, అవుట్లెట్. ఈరోజు 6 లక్షలతోటి ముందు అవుట్లెట్ని బయటికి కట్టే డ్రైనేజ్ కట్టేది ఒకటి శంకుస్థాపన చేసుకోవడం. దాంతోపాటు ఆ అవుట్లెట్ బయటికి వెళ్ళిన తర్వాత మరలా బయటికి వెళ్ళినప్పుడు అది ఫ్రీగా ఫ్లో అవ్వడానికి ఒక వ్యవస్థ లేకపోతే ఇంకొక డ్రైనేజ్ సిస్టమ్ అక్కడే ఉంటుంది. ఎక్కడ ఉంటే ఏంటి, బయట ఉంటే ఏంటి. మళ్ళా బయట నుంచి కూడా అది బయటికి వెళ్ళడానికి వీలుగా ఉండేటట్లు మళ్ళీ 16,70,000 కమిషనర్ గారు ఇప్పుడే విజిట్ చేసి దాన్ని శాంక్షన్ చేసేస్తానని వెళ్ళడం జరిగింది. అంటే మొత్తంగా ఇక్కడ 23 లక్షలతో పనుల్ని ప్రారంభించుకోవడం జరిగింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత. 49వ వార్డులో పూర్తయిన పనులు జరుగుతున్నవి, మొదలు పెట్టుకోవాల్సిన అన్నీ కలిపి సుమారు 2,20,00,000తోటి ఈ వార్డులో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో చేయబోతా ఉన్నాం. ఇంకా చేయవలసినవి ఉన్నాయి. అవి కూడా ఒక్కొక్కటిగా చూసుకుంటూ మేము ఎప్పుడు చెప్తా ఉంటాను, నాయకుడు అన్నవాడు అక్కడికి వచ్చిన తర్వాత తనకు నచ్చింది చేయడం కాదు,
ప్రజల్ని అడిగి వాళ్ళకి కావాల్సింది ఏదో చెయ్యాలి. ఆ చేయడం కూడా రాత్రి అవ్వకపోవచ్చు, కానీ అది అనుకున్న తర్వాత అది చేస్తే ప్రజలు ఎప్పటికైనా సరే సంతృప్తి చెంది ఓకే ఈ ప్రభుత్వం మనం అనుకుంటుంది చేస్తున్నారు అన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ వార్డేనే కాదు, ప్రతి వార్డులో కూడా ప్రజలకు ఏది అవసరమో చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఒక్కొక్కటిగా వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్తున్నామని ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. రాజమండ్రి సిటీ టీడీపీ మహిళలు కొంచెం సంస్కారవంతంగా ప్రవర్తించాలని, నగరంలో మీరు చేసిన అభివృద్ధి చూపించాలని మార్తి లక్ష్మి ప్రశ్నించారు. శనివారం ఉదయం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి మాట్లాడుతూ రాజమండ్రి సిటీ అభివృద్ధి మీ ఎమ్మెల్యే చేశారా? మా పార్టీ మా భరత్రామ్ చేశారు. మీరు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు, అంతే తేడా. మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణ ఘనత ఎప్పటికీ మాజీ ఎంపీ భరత్రామ్. శిలాఫలకాలు ధ్వంసం. మా సంస్కృతి ప్రజల శ్రేయస్సు, సిటీ అభివృద్ధి మా సంస్కృతి. భరత్ని మీరు ఎలాగన్నా మాట్లాడొచ్చు, మిమ్మల్ని ఏమీ అనకూడదు. భలే న్యాయం. వాక్ స్వాతంత్రం మన జన్మ హక్కు. ఒకసారి నగర మేయర్గా, శాసనమండలి సభ్యునిగా, శాసనసభ్యురాలిగా, ఇప్పుడు శాసనసభ్యుడిగా మీరు చేసిన అభివృద్ధి చూపండి. ఆదిరెడ్డి కుటుంబం వారు ప్రజల శ్రేయస్సు చూడండి. మహిళల మాన ప్రాణాలను కాపాడండి. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను నిర్మూలన చేయండి. క్రైమ్ రేట్ తగ్గించే ప్రయత్నం చేయండి. అప్పుడు ప్రజారంజక పాలన అంటారు. మైనర్ బాలిక మానభంగం. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బాలింత ప్రాణాలు కోల్పోయి పసిబిడ్డ అనాథయింది. కనీసం మానవతా దృక్పథంతో మీరు మీ టీడీపీ పార్టీ కనీసం పలకరించిన దాఖలాలు లేవు. అసలు మీరు ఏం చేస్తున్నట్టు? లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, జూదం మాఫియా, దందాలు, సెటిల్మెంట్లు, మానభంగాలు, హత్యలు, కిడ్నాప్లు, ప్రజాహింసక పాలన అంటారు. ఈ తప్పులను ఎత్తి చూపినందుకు పౌరుషాలు వస్తున్నాయి. అక్రమ కేసులు కూడా బనాయిస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచి పాలనను ప్రజలకు ఇవ్వండి. అందరం హర్షిస్తాం, లేదంటే విమర్శిస్తూనే ఉంటాము. ప్రతిపక్ష పార్టీగా అది మా ప్రాథమిక హక్కు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి వట్టికుటి కృష్ణవేణి, స్టార్ క్యాంపెయినర్ వాలంటీర్ విభాగం అధ్యక్షురాలు అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మీరు మార్గాన్ని భరతరామ్ గారు కట్టిన బ్రిడ్జికి మీరు మీ బ్యానర్లు కట్టుకున్నారు. వాసు గారు మీరు చేసింది ఏమీ లేదంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారండి. అక్కడ సీసీ రోడ్లు ఉన్నాయి, అవి డెవలప్ చేయలేకపోతున్నారు. 18 నెలల తర్వాత మీకు లైట్లు వేయాలని మేము అడగగా మేము ఎన్నోసార్లు మా భరతరామ్ గారు ముందుకు తీసుకెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి మీకు ఒత్తిడి చేస్తే ఆ లైట్లు వేశారు. ఆ లైట్లు వేసి మీరు ఏం చెప్తున్నారు? బాగా టప్పు కొట్టేసుకుంటున్నారు. మేమే లైట్లు వేస్తాం. ఏం సాధించారని మీరు పొంగిపోతున్నారు? ఒక్కసారి రాజమండ్రి మీరు ఒక ఎమ్మెల్యేగా అయ్యారు కాబట్టి మీరు ఏ రకంగా ఎమ్మెల్యే అయ్యారని అందరికీ తెలుసు. మీరు ఎమ్మెల్యే పనులు ఎవరెవరికి ఏం చేస్తున్నారో అన్నీ తెలుస్తున్నాయి ప్రజలకి. మీ కాన్సెప్ట్ అంతా మీ కార్యకర్తలు బాగుపడాలి, మీరు బాగుపడాలి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తూ మీరు అది చేస్తున్నారు. మొన్న లోకేష్ గారు వచ్చి ప్రజలకు ఏ హామీ ఇచ్చారండి? మేము ఇచ్చే అన్నీ మేము చేస్తామని ఏమైనా హామీలు ఇచ్చారు వాళ్ళు? ఆయన ఏమి హామీలు ఇవ్వలేదు. కార్యకర్తలు ఎలా నడవాలి, కార్యకర్తలు ఎలా ఉండాలి, రెడ్ బుక్ నేను రాసేసాను. ఆ రెడ్ బుక్లో 3 పేజీలు జరిగాయి, ఇంకా చాలా పేజీలు ఉన్నాయన్నారు. అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కూడా మీరు తొలగించేసి మీ రాజ్యాంగమే నడిపిస్తున్నారా? రాజ్యాంగంతో పాటు మంచి కూడా చేయడం నేర్చుకోండి సార్. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. అది చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చేశారో అవి చూసి మీరు పనిచేయడం నేర్చుకోండి. ఆడదాన్ని తీసుకొచ్చి ఆవిడ పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి బయట పెడుతున్నారు. పర్సనల్ అకౌంట్లో తీసుకొచ్చి అది ఎంతవరకు కరెక్ట్ అండి? పాలనాపరమైన విమర్శలు చేసిందని ఆవిడ ఎలా అంటున్నారా? ఆవిడ అసలు ఊర్లో లేదు, సిరిడి వెళ్ళింది. అదృష్టవశాత్తు అక్కడ ఘటన జరిగినప్పుడు ఆ మైనర్ బాలికి మీరు సపోర్ట్ చేస్తారా? అద్దెకిచ్చినామండి మీరు లాగుతారా ఈ గొడవల్లోకి? నాకు అర్థం కావట్లేదు. మేము సపోర్ట్ చేసామండి, మైనర్ బాలికి సపోర్ట్ చేసామండి. మైనర్ బాలికి సపోర్ట్ చేసాం. ఇప్పటికీ కూడా ఎక్కడన్నా కాదు సార్, ఇప్పుడు ఎక్కడైనా సరే అన్యాయం జరుగుతుంటే అక్కడికి వెళ్ళేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే వెళ్తుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కొమ్ము కాస్తుంది. ఈరోజు ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా, ఆదిరెడ్డి వాసు గారు దగ్గర పనిచేసే సత్యదేవ్ ఒక అమ్మాయిని పాడు చేసి కడుపు చేసింది. ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు చేయించున్నారండి? వాళ్ళ కార్యకర్తలు చేయించున్నారా? వాళ్ళ వాసు గారి దగ్గర నుంచి చేయించున్నారా? ఇవి అడగరండి మీరు. సిపిఐ పార్టీ ఉద్యమ పార్టీ అని, ఈ పార్టీ ఉద్యమాలు, పోరాటాల వల్లే నేడు అనేక చట్టాలు అమల్లోనికి వచ్చాయని ఆ పార్టీ రాష్ట్ర వర్గ సభ్యులు తాటిపక్క మధు అన్నారు.
సిపిఐ శత జయంతోత్సవాల్లో భాగంగా స్థానిక సిపిఐ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తాటిపక మధు మాట్లాడుతూ తెలంగాణ పోరాటం, బ్యాంకుల జాతీయకరణ, భూ హక్కుల చట్టం, గిరిజనుల చట్టం, సమాచార చట్టం లాంటి అనేక చట్టాలు సిపిఐ ఉద్యమాల వల్లే వచ్చాయని అన్నారు. పార్లమెంట్ భవనాన్ని తొలిసారిగా ప్రారంభించి దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించిన రావి నారాయణరెడ్డి గారు ఈ పార్టీని ప్రారంభించారని, సిపిఐ పార్టీ ఘన చరిత్ర అలాంటిది, గొప్ప వ్యక్తులతో ముడిపడి ఉందన్నారు. నేటికి నాటికి కూడా ప్రజా సమస్యల మీద, కార్మికుల హక్కుల మీద తాము ఉద్యమిస్తూనే ఉన్నామని, ఈ 100 ఏళ్ల పండుగ పోరాట స్ఫూర్తితో మరిన్ని ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ 100 సంవత్సరాల పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నామని అన్నారు. ఈ శతవార్షికోత్సవాల్లో భాగంగా జనవరి 18వ తేదీన ఖమ్మంలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు హాజరు కానున్నారు. సిపిఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ జెండా వందనం చేయడం జరుగుతుందని, దీనిని స్ఫూర్తిగా తీసుకుని పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి సప్పారమణ, పి లావణ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్, పి త్రిమూర్తులు, రెడ్డి రమణ, పార్టీ సీనియర్ నాయకులు నల్ల రామారావు, టి నాగేశ్వరరావు, జట్ల సంఘం నాయకులు దేముడు బాబు, అప్పల్ నాయుడు, రెడ్డి వెంకట్రావు, శెట్టి నాగమణి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే స్థానిక కూరగాయల మార్కెట్ ప్రాంగణంలో కూడా శత జయంతోత్సవాల సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఉజ్వల చరిత్ర ఈ దేశంలో ఉంది. ఎందుకంటే దున్నేవానికి భూమి నినాదం ఇచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ, భూ సంస్కరణలు పిలిపించింది కమ్యూనిస్ట్ పార్టీ, నైజాం తెలంగాణ పోవడం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ, వాయిలేరు కమ్యూనిస్ట్ పార్టీ. ఇలా ఈ దేశంలో రాజభరణాలు రద్దు కానీ, బ్యాంకుల జాతీయకరణ కానీ, ఈరోజు యూపీఏ 1లో మహాత్మా గాంధీ గ్రామీణోపాధి చట్టం కానీ, అంతేకాకుండా అన్నార్థులకు సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా నిజమైన సంతృప్తి కలుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘనికృష్ణ అన్నారు. లాలా చెరువు సెంటర్లోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు లద్దిక మల్లేష్ సోదరుడు లద్దిక విజయ్ భాస్కర్ జయంతి వేడుక శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఘనికృష్ణ హాజరయ్యారు. లద్దిక సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విజయ్ భాస్కర్ చిత్రపటానికి ఘనికృష్ణతో పాటు పలువురు ప్రముఖులు, బీసీ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలియజేశారు. కేక్ కట్ చేసి వృద్ధులకు పంచారు. ఘనికృష్ణ చేతుల మీదుగా స్వర్ణాంధ్ర వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఘనికృష్ణ మాట్లాడుతూ మల్లేష్ సోదరుడు విజయ్ భాస్కర్ చిన్న వయసులో చనిపోవడం అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు. అతని పుట్టినరోజును పురస్కరించుకొని మల్లేష్ ఒక మంచి సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇంట్లో జరిగే ఏ కార్యక్రమమైనా దానికి గుర్తుగా సమాజంలో నిరాశ్రయులను ఆదుకునేలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అవసరమని అన్నారు. పేదల ఆకలిని తీర్చే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకుని స్వర్ణాంధ్రలో ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషకరమని అన్నారు. లద్దిక మల్లేష్ మాట్లాడుతూ సోదరుని మరణం తనకు తీరని లోటని అన్నారు. ఆయన జ్ఞాపకార్థంగా లద్దిక సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. స్వర్ణాంధ్ర నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ సోదరుని జ్ఞాపకం చేసుకుని ఇలాంటి సేవా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత డిఎస్పీ నామగిరి బాబ్జీ, ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ఆకుమర్తి చిన్న, బీసీ నాయకులు కేకే సంజీవరావు, బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు బర్లా సీతారత్నం, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, రాష్ట్ర కుమ్మరి శాలివాహక కార్పొరేషన్ డైరెక్టర్ దాలిపర్తి వేమన, వెంకటేష్ ఫ్యాన్స్ నాయకులు బూరా హనుమంతరావు, పితాని కుటుంబరావు, తెదేపా మైనారిటీ నాయకులు మహబూబ్ జానీ, ఎండి ఉస్మాన్, ధూలం ప్రసాద్, గాడల శ్రీను, గంటలమ్మ గుడి ప్రెసిడెంట్ మహాలక్ష్మణ్ రావు, కన్నా భక్తుల శ్రీనివాస్, అవ్వరి శంకర్, కరాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మల్లేష్ని పలకరించడం కూడా చేశాను. ఇతను ఆయన సంస్మరణార్థం సోదరుడు వీళ్ళ మల్లేష్ ఇక్కడ ఈ స్వర్ణాంధ్రాలో నిరాశ్రయులందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం, సేవా కార్యక్రమం. దానికి ఆయనకి అభినందిస్తూ చనిపోయిన విజయభాస్కర్ గారికి ఆత్మ సాధించాలని ఒకసారి అందరూ కూడా మౌనంగా 2 నిమిషాలు మౌనంగా ఉంటే. అతని పుట్టినరోజు కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్వర్ణాంధ్ర సేవా సంస్థలో జరుపుకోవడం, ఈ అవకాశం కల్పించిన బొబ్బల రాంబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా సోదరుడు చనిపోయిన రోజున నా నివాసానికి ఇచ్చేసి నాకు ఎంత ధైర్యం చెప్పిన గణకృష్ణ గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు దాలిపత్రి వేమన్ గారికి, యానాపి యేసు గారికి, ఎంబర్పి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుమతి చెన్నా గారికి, అలాగే రిపబ్లిక్ డే సెలక్షన్స్ లో ఎంపికైన యూత్ రెడ్ క్రాస్ మరియు ఎన్ఎస్ఎస్ విద్యార్థిని ఎం హరిప్రియను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ సిహెచ్ కీర్తి అభినందించారు. స్థానిక టీసీ కాంప్లెక్స్ ప్రక్కనున్న ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ మరియు యూత్ రెడ్ క్రాస్ ఎం హరిప్రియను రిపబ్లిక్ డే సెలక్షన్స్ లో ఎంపికైనందుకు తూర్పుగోదావరి జిల్లా డైరెక్టర్ సిహెచ్ కీర్తి అభినందన సత్కారం లభించింది. ఆదిత్య వాలంటీర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు తపన నేడు ఎం హరిప్రియ తెలివితేటలు పట్టుదల వలనే ఎంపిక అయిందని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి అందరికీ ఎంతో ముఖ్యమని కలెక్టర్ కీర్తి చెప్పారు. హరిప్రియను తయారు చేసిన ఆదిత్య ఎన్ఎస్ఎస్ డీన్ మరియు రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, తదితర ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ బిహెచ్వి రమాదేవి, పోలుకొండ సాయి, ఎం మహేశ్వరి, బి విమల తదితరులను అభినందించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు శుభాభినందనలు తెలియజేసి సత్కరించారు. విషయం విని చైర్మన్ డాక్టర్ నల్లిమిల్లి శేషారెడ్డి, ఆదిత్య విద్యా సంస్థల సెక్రటరీ డాక్టర్ సుగుణారెడ్డి, ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్, ఎస్కేఎన్ రెహమాన్, ఎం చంద్రశేఖర్, డి రామకృష్ణ, జి శ్రీరామ్ తదితరులు హరిప్రియకు అభినందనలు తెలియజేశారు. పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక దానవాయిపేట గానుగ వీధిలో గల సంగీత సౌద అపార్ట్మెంట్లో ఘనంగా జరిగింది. సమావేశానికి జిల్లా అధ్యక్షులు నీలం వీర వెంకట సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలియ ఉద్యోగుల సంఘం రాష్ట్రంలోనూ జిల్లాలోనూ పేద విద్యార్థులకు విద్య, వైద్య విషయాల్లో ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నారు. ముఖ్య అతిథి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాస రమణమూర్తి మాట్లాడుతూ ఉద్యోగులు సమైక్య భావంతో సంఘం బలపడుతుందన్నారు. సమావేశంలో నగర పద్మశాలి ప్రముఖులు ఆమంచి ఆంజనేయ గురుస్వామి, నాట్యాచార్య సప్పా దుర్గా ప్రసాద్, పద్మశాలి సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు పి మోహన్ గాంధీ, కొప్పుల శ్రీనివాస్, ఎన్వి రమణమూర్తి తదితరులు ప్రసంగించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వంలో పంచాయతీరాజ్లో పదోన్నతి పొందిన లొల్లా విఠల్ బాబు మరియు రాష్ట్ర అవార్డు పొందిన ఉపాధ్యాయ మోటూరి మంగారాణి, పద్మశాలి స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా నియమించబడిన మత్సేటి శివ సత్యప్రసాద్ మరియు తంగెళ్ల బాబీలకు అభినందన సత్కారం జరిగింది. తదుపరి ముఖ్య అతిథులచే నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సమావేశానికి నగర పద్మశాలి ప్రముఖులు బత్తుల నరసింహమూర్తి, జొన్నాదుల రమేష్ బాబు, బానపల్లి రామకృష్ణ తదితరులు జిల్లా నలుమూలల నుండి ఉద్యోగులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి ఎన్ గోపీకృష్ణ అతిథులను వేదికపైకి ఆహ్వానించగా కోశాధికారి ఎస్ శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. ఈ సభాముఖంగా మీకు నిర్వహించుకుంటున్నాను. నెక్స్ట్ మీకు దీని తర్వాత భోజనాలు ఉన్నాయి, భోజనాలు చేసి కూడా మీరు అందరూ వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. మరి ఎన్నికలకి కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి శ్రీనివాస్ గారు ఓటర్ థ్యాంక్లో చెప్తారు. అందుకని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్తున్నాండి. అలాగే మన ఈ మధ్య చాలా మంది ఉద్యోగస్తులు కూడా చాలా మంది మన ఇంట్లో పిల్లల చుట్టాలుగా నడుపుతారు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా మా సంఘంలో చేర్చి మమ్మల్ని కోరుకున్నాం. అలాగే మాకు చాలా మంది కూడా స్టేట్ లెవెల్ మన జిల్లా వెనకబడి కాబట్టి శుద్ధ సహకారంలో కూడా మనం ముందు కోరుకున్నాను. థ్యాంక్ యూ. రాజమండ్రి తాడితోట ఇందిరానగర్ బేతెలుసు వార్తా సంఘంలో
క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమండ్రి తాడితోట ఇందిరానగర్లోని బేతేలు సువార్త సంఘంలో 29వ వార్షిక క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘ వ్యవస్థాపకులు కీర్తిశేషులు పాస్టర్ మెట్టి అబ్రహం, శ్రీమతి సారా ఆశీస్సులతో సంఘ కాపరి మెట్టి దైవప్రకాష్, శ్రీమతి షారోన్ సారథ్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో రెవరెండ్ ఆర్ గోల్డెన్ జొనాథన్ క్రిస్మస్ సందేశం అందించారు. గొట్టేటి రాంబాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముప్పాల సుబ్బారావు, పాస్టర్ టి ఉషాకుమార్, పాస్టర్ వి జోసఫ్ కరీ, దాసి వెంకట్రావు, పంపన శ్రీను, శ్రీకర్ ఛానల్ ఎండి ఓరిగేటి వెంకట్రావు, ఎం వినోద్ కుమార్, SCIST మాల మహానాడు అధ్యక్షులు ఎం శాంతిసాగర్, అల్లంపల్లి శ్రీను, దేబరుకుల రమేష్, ఏఎం సత్యనారాయణ, ఒరిగేటి ధనరాజు, గజ్జల కృష్ణ, మరపట్ల గంగాధర్, అర్జి సింహాచలం, శ్రీమతి బోదల రాజేశ్వరి, పలువురు ప్రముఖులు, దైవజనులు హాజరయ్యారు. కుమారుని పరిశుద్ధాత్మ దేవునిలో పల్లవించడం మరి గొట్టేడి ప్రభావతి ఉన్నారండి. దయచేసి సమయం రావాలని ప్రభుత్వం తెలియజేస్తున్నాం. త్వరగా గొట్టేడి ప్రభా చేయవలసిందిగా ప్రభుత్వం తెలియజేస్తున్నాం. సాధారణంగా గౌరవార్ప చెప్పుకుంటూ వారిని చర్చిలోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం తెలియజేస్తున్నాం. పౌలు గారు మరి యొక్క ఈ బేతేలు సువార్త సంఘ వ్యవస్థాపకులు నా అన్నయ్య మెట్టి అబ్రాహం గారు, షారా గారు వారు స్థాపించి ఇప్పటికి 29 సంవత్సరాలు అయ్యిందండి. అన్నయ్య గారు మరణం తర్వాత ఈ పరిచయం నాకు చేతికి వచ్చి ఇది 20వ సంవత్సరం. మరి మేము ఒకప్పుడు లోకములో పాపములో చీకటిలో ఉన్నప్పుడు మా అన్నగారికి ఏలుముద్ర
చదువులేని ఆ యొక్క దాసుని దేవుడు ఒక రోజు పిలుచుకుని ప్రభు పని చేయించాడు. ఆయన మరణానంతరం 6 లీటర్ల సారా తాగి తిరుగుతున్న నన్ను దేవుడు కొమ్మరి కొండ మీద పిలిచి పరిచర్యకు అప్పగించాడు. దేవుడు పిల్లరా, పిలిచిన దినం నుండి నా ఆత్మీయ తండ్రి గారు రెవరెండ్ ఆర్ థామస్ అయ్య గారు ఆధ్వర్యంలో ఈ యొక్క సంఘాన్ని నాటి నుండి నేటి వరకు నడుపుతూ నా ఆత్మీయ జీవితాన్ని సంఘాన్ని బలపరుచుకుంటున్నాను. నాకు సహకరిస్తున్న నా యొక్క సంఘ పెద్దలు వారు 3.5 సంవత్సరాలు ఈ పరిచర్ని వారు కూడా భుజం మీద మోసి నాకు పిల్లల పరిచర్ని నేర్పారు. అంతేకాదు నా తోటి యూత్ వారు, స్త్రీ సమాజం వారు కూడా నాకు ఎంతగానో ప్రోత్సహిస్తూ పిల్లరా నన్ను ఎంతగానో బలపరుస్తూ నేను ఏ పని చెప్పినా వారు మాట తీయకుండా దేవుని పని రాత్రి పగలు పనిచేయడానికి ఇష్టపడుతున్న యూత్ వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక రాబోయే దినాల్లో మా యొక్క సంఘములో 9 మంది బైబిల్ ట్రైనింగ్ పొందారండి. ఈ 9 మందిని కూడా దేవుడు వాడుకోవాలని, తన పరిచయంలో బలమైన బిడ్డరా పాత్రలుగా ఉపయోగించుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నా కొరకు ప్రార్థించాలని మరొకసారి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ కొద్దిమంది దేవుడు దీవించును గాక. ఆమేన్. తండ్రి, ఆ మాటల ప్రభు తండ్రి మీ దాసులు అయ్యా ముఖాంతరంలో వచ్చి మాట్లాడుతుండగా ఒక ప్రకాశవంతమైన వెలుగు ఈ స్థలంలో ఉండాలి ప్రభా. ఆ వెలుగు మయంలో మేమందరం ఉండాలి. దేవతని వందనాలు చెల్లించుకుంటున్నాను. జోనాథన్ బాబు మీరు వాడుకోండి, కావాల్సిన మాట మీకు అందించండి. ఘనత మహిమ మీరే పొందండి. యేసు నామం బట్టి అడిగి వేడుకొనుచున్నా తండ్రి. ఆమేన్. ఆమేన్. మహింపరచబడును గాక. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. దేవుడిలారా చాలా సంతోషము. మరి బేతేల్ ప్రార్థనా మందిరం ద్వారా మరి 29వ క్రిస్మస్ వేడుకలకు మరి దేవుడు మనల్ని గత సంవత్సరం నుంచి కూడా కాపాడి మరి ఈ సంవత్సరం కూడా ఎంతో చక్కగా క్రిస్మస్ జరిపించుకోవడానికి మరి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ప్రభువుకి ఎంతో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మరి క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడయుండి మానవుడిగా శరీరధారిగా పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిన సందర్భంగా మరి ఇక క్రిస్మస్ కార్యక్రమాన్ని మరి దైవజనులు మరి దైవ ప్రకాష్ గారు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వారికి వారి సంఘానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినందుకు మరి వారందరికీ కూడా హృదయపూర్వకంగా నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. లాస్ట్ ఇయర్ కూడా క్రిస్మస్ చేస్తే ఆశ్చర్యపరిచే విషయం ఇది. ఏ మనిషి అయినా జన్మిస్తే మొదటి పుట్టినరోజు చేస్తారు, లేదంటే రెండవ పుట్టినరోజు చేస్తారు. ప్రతి సంవత్సరం ఘనంగా ఆర్భాటంగా మొదటి పుట్టినరోజు చేసినంతగా చివరి దాకా చేస్తారు. ఎక్కడైనా చేయరు కదండి. మీకు ఎవరికైనా చేశారా? మొదటి పుట్టినరోజు చేసినంత ఘనంగా 2, 3, 4, 5, 6 పుట్టినరోజులు ఎవరికైనా ఘనంగా చేశారు? ఎప్పుడైనా? ఎక్కడా కూడా ఉండదు. కానీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ భూమి మీద ఒకే ఒక వ్యక్తి పుట్టుక గత 2025 సంవత్సరాల నుండి కూడా ఎవరైనా జరుపుకుంటున్నారు అంటే అది ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. గత 2025 సంవత్సరాలంటే మామూలు విషయం కాదు. 100 సంవత్సరాలు కాదు, 200. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. నందరాడ ఆర్ఎస్కే పిహెచ్సి అంగన్వాడీ కేంద్రాల సందర్శన, కలెక్టర్ కీర్తి చేకూరి. వైవిధ్యమైన డిగ్రీలు సాధించడం డాక్టర్ రామారెడ్డి ప్రత్యేకత. విద్యాభూషణ బిరుదుతో సత్కారోత్సవంలో మంత్రి దుర్గేష్. 49వ డివిజన్లో 2,20,00,000తో పనులు. టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులేశారు గాని సౌకర్యార్థాలపై శ్రద్ధ లేదు. క్వారీ ఏరియా మహిళలు చైతన్యవంతులు, తేడా వస్తే తిరగేస్తారు. అవుట్లెట్ డ్రైన్ కి శంకుస్థాపనతో పాటు మరో డ్రైన్ నిర్మాణం, సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలో ఎమ్మెల్యే బాసు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.